హాయ్ దోస్తులు. ఆ, మీ ఊరినే మళ్ళీ వచ్చిన. అయితే ఈరోజు విషయం ఏంటంటే సోషల్ మీడియాలో ఉంటూ సోషల్ మీడియా గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ఏంటంటే మితిమీరిన స్వేచ్ఛనా, మితిమీరిన విధానమా, ఒక సోషల్ మీడియాలో ఒక రకమైన కంటెంట్ పోతుంది. గతంలో ఒక సినీ యాక్టర్ గారి ఇష్యూ మీద సోషల్ మీడియా రేజ్ కాగానే కంటిన్యూస్గా 3 months ఆ సినీ యాక్టర్ గారి మీదనే ఆ సినీ యాక్టర్ గారికి సంబంధించిన న్యూసే వేసి ముఖ్యంగా సాటిలైట్ ఛానల్స్ అండి, సాటిలైట్స్ న్యూస్ ఛానల్స్ కూడా ఇట్లా ఎస్ మీకు రేటింగ్ కావాలి, మీకు రేటింగ్ అవసరమే, మీరు రేటింగ్తో ఫైటింగ్ చేస్తున్నారు మీ జీవనోపాధి కోసం, తప్పులేదు. ఎన్ని సమస్యలు ఉన్నాయండి, ప్రజా సమస్యలు, ప్రజలకు నిర్దేశించవలసిన అంశాలు, ప్రజలు తెలుసుకోవలసిన అంశాలు ఎన్ని ఉన్నాయి. ఏమైనా ఎవడు సోషల్ మీడియాలో నోరు జారుతాడా, ఎవడు సోషల్ మీడియాలో ఒక మాట జారుతాడా, వాస్తవంగా వాళ్ళు నోరు జారితే వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు చట్టపరంగా వాళ్ళు ఎదుర్కోవాల్సినవి వాళ్ళు ఎదుర్కొంటున్నారు, వాళ్ళు పడే విధానం వాళ్ళు పడుతున్నారు. అనవసరమైన వాళ్ళను, సంబంధం లేని వాళ్ళను బూతులు మాట్లాడితే సెలబ్రిటీలు చేస్తారండి. ఇదేం సోషల్ మీడియానో ఏంటో అర్థం కాదు. బూతులు మాట్లాడేవారికి ప్రాధాన్యత, బూతులు మాట్లాడేవాడు సెలబ్రిటీ ఎంతో ఏమో. ఈ మధ్య సాటిలైట్ న్యూస్ ఛానల్లో కూడా ఇదే విధానం చూస్తున్నాం. ఇది చాలా తప్పండి. దయచేసి యూజ్లెస్ కంటెంట్ను ఎంకరేజ్ చేయకండి, యూజ్లెస్ కంటెంట్ను ఎంకరేజ్ చేయవద్దు. మీకు నా విన్నపం, సోషల్ మీడియాలో ఎవరి ఓన్ ప్లాట్ఫామ్లో వాడు ఏం మాట్లాడతారో, ఇప్పుడు నా ప్లాట్ఫామ్లో నేను మాట్లాడుతున్నానండి, ఇది నా భావ వ్యక్తీకరణ అంతే తప్ప ఎవరి మనసు నొప్పించాలని కాదు, ఎవరి పేరు కూడా తీయను. అదేవిధంగా ఎవరి విధానంలో వారు మాట్లాడుతూ ఉంటారు. ఇందులో చాలా యూజ్లెస్ కంటెంట్ వస్తుందండి. అంటే మీరు అనొచ్చు, ఏది యూజ్లెస్ ఏది యూజు, మాకంటే నీకు ఏం తెలుసు, ఇది అంటే మీకు అది ముఖ్యమైతే అది మీకు ముఖ్యం కావచ్చు. ముఖ్యంగా మెజారిటీ సమాజానికి సోషల్ మీడియాలో వస్తున్న బూతులు అయితే అవసరం లేదండి, సోషల్ మీడియాలో వస్తున్న రచ్చ అయితే అవసరం లేదండి. ఎవరండి, ఒకరు కులాన్ని అంటాడు, ఒకడు మతాన్ని అంటాడు, ఒకడు దైవాన్ని అంటాడు. వీళ్ళంతా ఎక్కడి సంత అండి, ఎక్కడ వచ్చారా మీరంతా, ఎక్కడి నుంచి వచ్చారా అయ్యా? ఈరోజు నోరేసుకొని పడిపోతే వాడు సెలబ్రిటీ. ఇంతకంటే హీనమైన విధానం ఎక్కడ లేదండి. దయచేసి ముఖ్యంగా ప్రజలకు, మిత్రులకు అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే యూజ్లెస్ కంటెంట్ను ఎంకరేజ్ చేయకండి. వాస్తవంగా సోషల్ మీడియాలో కూడా ఒక స్క్రూటినీ రావాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియాలో మితిమీరిన మాటలను నిషేధించాల్సిన అవసరం ఉంది, మితిమీరిన భావజాలాన్ని నిషేధించాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి చాలామంది కొందరు అన్యాయంగా బలవుతున్నారు సోషల్ మీడియా కేసుల వల్ల, కొందరు వాస్తవంగా చేసి కూడా రాజుల్లా తిరుగుతున్నారు. ఈ సోషల్ మీడియా సెలబ్రిటీల వల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. వారిని నేను అనండి, వారి యొక్క సెలబ్రిటీలు అయినరు, వారి పూర్వజన్మం, వారి టాలెంట్ తప్పులేదు. వారు ఎంకరేజ్ చేసే విధానం, వాళ్ళు బెడ్డింగ్ యాప్ అంటారు, వాళ్ళు ఇంకోటి అంటారు. చెయ్యండి, లీగల్గా ఉన్నాయి చేయొచ్చు, ఇల్లీగల్గా ఉన్నాయి కూడా ప్రమోషన్లు చేస్తున్నారు. అదే చిన్న పిల్లలండి, బూతులు మాట్లాడితే పిల్లలను కూడా సెలబ్రిటీలు చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నాం మనం, మన సమాజం ఏంటి, మనం ఏడున్నాం? ట్రెండు ఏంటిది ట్రెండు? బూతులు మాట్లాడడం ఆ ట్రెండు, ఎదుటి మాటి మనోభావాలు దెబ్బతీయడం ఆ ట్రెండు. ఏంటి ట్రెండు? ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊళ్ళో ఉండనివారు అంటారు చూడండి, అట్లున్నది ఈనాడు. సోషల్ మీడియాలో పనికిరాని కంటెంట్ను, యూజ్లెస్ కంటెంట్ను దయచేసి ఎంకరేజ్ చేయకండి.
ప్రజలకు ఉపయోగపడే కంటెంట్ చాలా ఉంది, చాలా యూజ్ఫుల్ కంటెంట్ ఉందండి. దాన్ని వాళ్ళని ఎంకరేజ్ చేయండి. చాలా అవసరం. ఒక ఎడ్యుకేషనల్ వీడియోలు చూడండి, వాళ్ళ ట్యుటోరియల్స్ చెప్పే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అట్లాంటి వాళ్ళు సమాజానికి అవసరం. ఎవరో ఏదో మాట్లాడితే వాడు సెలబ్రేట్ అవుతాడు, ఏందో ఏమో. దయచేసి ఈ విజ్ఞప్తి ఏంటంటే సోషల్ మీడియాలో యూజ్లెస్ కంటెంట్ను ఎంకరేజ్ చేయకండి, పనికి మాలిన బూతులను ఎంకరేజ్ చేయకండి. ఇది నా తరపున మీకు విజ్ఞప్తి. థ్యాంక్ యూ.